అందుకే అంతటి శక్తివంతమైనటువంటి స్వరూపము కామాక్షి అనమాట. అందుకే మనకి ఇప్పుడంటే గతంలో ఈ సంప్రదాయాలన్నీ పోయినాయి గానీ, గతంలో ఇప్పటికి గూడా అక్కడక్కడ ఉంటారు. పెద్ద తెల్లవారుజాము సమయంలో బుడబుక్కల వాళ్ళని వస్తారు చూసారా? వాళ్ళు ఆ ఢమరకం వాయిస్తూ అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు అని ఒక మాటలంటారు చూసారా? ఇవన్నీ విశేషం ఏంటంటే ఇవి భారతదేశానికి నలుమూలలా ఉన్నటువంటి దేవతా స్వరూపాల యొక్క శక్తిని మొత్తం ఆవిడ చూస్తూ ఉంటారనమాట. కామాక్షి మన భారతదేశానికి కొంచెం దిగువ భాగంలో, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, శ్రీశైల భ్రమరాంబ అని అష్టాదశ శక్తిపీఠాలన్నింటినీ కూడా కలుపుకుంటూ ఎక్కడెక్కడి నుంచి అమ్మవారు నిన్ను చూస్తూ ఉంటుందో ఆ దేవతాశక్తి స్వరూపాలన్నింటినీ కూడా కలుపుకొని మనకి ఈ పదం చెప్తూ ఉంటారనమాట. దీనికై అంటే అమ్మ ప్రతి క్షణము కూడా నిన్ను రక్షించుతానే ఉంటుంది. కాబట్టి నిన్ను చూస్తూనే ఉంటుందన్నమాట. నువ్వు ఏ చిన్న తప్పుడు పని చేయి, ఆవిడ తన మూడవ కంటితో చూస్తూనే ఉంటుందన్నమాట. జ్ఞాననేత్రంతో ఆవిడ చూస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మాటకు అర్థమేమిటాయా అంటే, నిన్ను అన్ని వైపుల నుంచి కూడా రక్షించగలిగే తల్లి, లేదా నువ్వు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తే నిన్ను శిక్షించగలిగే తల్లి కూడా ఆవిడే. కాబట్టి నిన్ను ప్రతి క్షణము కూడా కంటికి రెప్పలా కాపాడేటటువంటి ఏకైక స్వరూపం ఎవరైనా ఉంటే ఈ యొక్క దేవతా స్వరూపమే. అంతటి శక్తివంతమైన స్వరూపం. కాబట్టి అంత విశేషమైన శక్తి కలిగినటువంటిది ఈ కామాక్షి అమ్మవారి దేవస్థానం. మనకు కామాక్షి అమ్మవారి దేవస్థానంకి వెళ్ళినప్పుడు మనం చూడగలిగినటువంటి మూర్తులు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఉత్తరక్షణం దుర్వాస మహర్షి ఆ యొక్క దేవస్థానాన్ని మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏ స్వరూపాలు ఉండాలి, ఈ మంత్రభాగం ఏమిటి అని నియామకం చేసినటువంటి వ్యక్తి దుర్వాస మహర్షి అన్నమాట. దుర్వాస మహర్షి అంటే సామాన్యుడు కాదండి. సాక్షాత్తుగా అత్రి అనసూయమ్మ యొక్క కుమారుడు దుర్వాస మహర్షి అన్నమాట. మనం చెప్పుకున్నాం చూసారా? త్రిమాతలందరూ కూడా వచ్చి తమ పాతివ్రత్యానికే ఒక్కొక్కసారి పరీక్ష పెట్టుకున్నారన్నమాట. నారద మహర్షి వెళ్ళి, మీకంటే మహాశక్తి స్వరూపం ఒకటి ఉంది, భూలోకంలో ఆవిడ ఖ్యాతి పెరుగుతుందమ్మా అనేసరికి, అంతటి మహాశక్తివంతుడు ఎవరయ్యా నారద అన్నారు. ఇంకెవరమ్మా, అనసూయమ్మ తల్లి అనేసరికి వాళ్ళ భర్తల దగ్గరికి వెళ్ళి పరీక్ష పెట్టారనమాట. సరే, ఆవిడ స్వరూపం ఏమిటో, ఆవిడ శక్తి ఏమిటో మీరు గమనించండి అని చెప్పి వచ్చారనమాట. సతీ అనసూయమ్మనే పరీక్షించడాల్సిన కోసం ముగ్గురు త్రిమూర్తులు కూడా సాధు రూపాల్లో వచ్చారు ఆవిడ దగ్గరికి. వచ్చి భవతి భిక్షాందేహి అన్నారు. తప్పకుండా ఆయన రండి, ఇంట్లో రండి, కూర్చోండి అన్నారు. ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి కూర్చున్నారనమాట. వచ్చి కూర్చునేసరికి చక్కగా మాకు వడ్డన చేయడానికి సిద్ధంగా ఉన్నామా, మాకు మాత్రం భోజనం చేయాలంటే చిన్న నియమం ఉందమ్మా అని చెప్పారు. ఏమిటి నాయనా నియమం? ఏమి లేదు తల్లి, మాకు ఒంటి మీద నూలు పోగు లేకుండా వివస్త్రమై అన్నం వడ్డించాలి అని చెప్పారు. అది ఎంత పంటరా నాయన, తప్పకుండా చేస్తానని చెప్పి ఆ యొక్క తపశ్శక్తితో ఉన్నటువంటి జనాన్ని తీసి వాళ్ళ ముగ్గురు మీద సంప్రోక్షించేసరికి ముగ్గురు త్రిమూర్తులు కూడా పసిపాపలు అయిపోయారనమాట. ఈ వృత్తాంతం మనం గతంలో చెప్పుకున్నాం. ముగ్గురు కూడా పసిపాపలు అయిపోయేసరికి చక్కగా ముగ్గురిని తీసుకుంది, ఉయ్యాల పెట్టుకుంది. పసిబిడ్డకి ఏం తెలుస్తుందండి? అందుకే పసిబిడ్డ చక్కగా ఉయ్యాల ఊగుతూ ఉండగా మన తల్లే ఉంది. ఉయ్యాల మనం 6 నెలల పసిపిల్లవాడిగా ఉంటాం. ఆవిడ ఎప్పుడు ప్రతి క్షణం కూడా వీడికి ఏమి ప్రమాదం సంభవిస్తుందని చెప్పి ఆవిడ స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ కూడా ఏమైనా అయిందా, వీడు ఎక్కడని ఏడుస్తాడో అని చెప్పి అనుమానంతో ఆవిడ తొంగి చూస్తూ ఉండేది అనమాట. స్నానం చేసి వచ్చి ఆవిడ చీర కట్టుకోనివ్వండి, వస్త్రాలు ధరించనివ్వండి, మనం ఎదుర్కొంటున్న వాడికి పిల్లవాడిలో ఏమైనా వికారం చెందుతాడా? ఆవిడ జగన్మాత ముగ్గురికి కూడా తల్లి స్వరూపంలో కొలువు తీరినటువంటి మాత ఎవరైనా ఉంటే అనసూయమ్మ. అనసూయమ్మ పేరు చెప్పుకున్నంత మాత్రం చేత మనలో ఉండేటువంటి అహంకార భావనలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అనసూయ అసూయ లేనటువంటి తల్లి ఎవరైనా ఉంటే అనసూయ అనమాట. అనసూయ అసూయ లేనటువంటి స్వరూపం అనసూయమ్మ అనమాట. ఆ అనసూయమ్మ చక్కగా ముగ్గురిని కోరుకుందనమాట. ఇంకా ముగ్గురు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కూడా వచ్చామ్మ, తప్పు జరిగింది తల్లి, మా భర్తలు మాకు ప్రసాదించమంటే, సరే కొద్ది రోజులు ఉండనేవే, బిడ్డలు కోడలు వచ్చారు కదా సేదతీరని చెప్పి అందరికీ ఆతిథ్యం ఇచ్చిందనమాట. తన శక్తి ద్వారా ముగ్గురిని 3 స్వరూపాలుగా మార్చింది. అంటే పార్వతీదేవికి, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి ఇటువంటి వ్యామోహాలు ఉంటాయా అండి? వాళ్ళు కూడా కొన్నిసార్లు మా ఖ్యాతి, మా యొక్క విలువ తెలియట్లేదు అనుకుంటారు కాదు. ఇంతటి మహాశక్తి స్వరూపమైన అనసూయమ్మ యొక్క ఖ్యాతిని 10 మందికి తెలియజెప్పాలంటే వాళ్ళు ఒక చిన్న పరీక్ష పెట్టాలన్నమాట. అనసూయమ్మ యొక్క విలువని 10 మందికి చెప్పాలనుకుంటే త్రిమూర్తులంతటి వారు కూడా కొన్ని సందర్భాల్లో ఆ పసిబల్ల రూపంలో ఉండక తప్పడం లేదు.
అనసూయమ్మ విలువని లోకానికి చాటి చెప్పడానికి అనమాట. కాబట్టి ముగ్గురిని కూడా చక్కగా ఆశీర్వదించిందనమాట. ఆశీర్వదించిన తర్వాత సరే నాయన ఇప్పటివరకు ఇన్ని రోజులు ఉన్నారా నా ఇంట్లో ఉయ్యాల్లో, మీరు వెళ్ళిపోయిన ఉయ్యాల బోసిపోతుందిరా, ఏమిటన్నా మరి నాకు బిడ్డల స్వరూపంలో మీరు ఉండండిరా అనేసరికి తప్పకుండా అమ్మ అని చెప్పి అందులో మొట్టమొదటిసారిగా పరమేశ్వరుడే దూర్వాస మహర్షిగా అనసూయమ్మ గర్భవాసం చేసి జన్మిస్తానని చెప్పి ఆ అమ్మవారికి ఇచ్చిన అనసూయమ్మకి ఇచ్చినటువంటి వరం అనమాట. అందుకే పరమేశ్వర అంశతో దూర్వాసుడు, ఈ యొక్క బ్రహ్మగారి అంశతో చంద్రుడు, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయ స్వామి జన్మించారు. ఈ ముగ్గురు యొక్క మూర్తుల స్వరూపంలో దత్తాత్రేయ స్వామి జన్మించారనమాట. అంతటి శక్తి స్వరూపం అనసూయమ్మ అన్నమాట. అనసూయమ్మ అత్రి మహర్షుల యొక్క సంతానమే దూర్వాస మహర్షి అన్నమాట. ఈ దూర్వాస మహర్షిని గర్భంలో ధరించిన తర్వాత అమ్మో ఇంతటి శక్తి స్వరూపమా అనసూయమ్మ, అదే స్వరూపం అంతటి మహాశక్తి సంపన్నుడు అత్రి మహర్షి. అత్రి అనసూయమ్మలు కలిపి ఇంతటి మహాశక్తి స్వరూపం పుడితే నా రాజ్యం పరిస్థితి ఏం గాను, ఎందుకంటే ఆయన శక్తి ముందు నేను నిలబడలేనని చెప్పి ఆ రాజ్యాన్ని పరిపాలించే హైహై నాయకుడు అనబడే ఒక మహారాజు, ఆ రాజుగారి పేరు హైహై నాయకుడు అనమాట. అనేటువంటి నాయకుడు అమ్మవారి యొక్క అనసూయమ్మ గర్భవాసం మీద కొన్ని మంత్రశక్తులు యొక్క చేతబడి లాంటిది చేసి ప్రయోగించారనమాట. ప్రయోగించేసరికి లోపల ఎవరండి ఉంది రుద్రుడు, అయ్యో నా మీద ఎటువంటి ప్రయోగం ఎవరా చేస్తారని చెప్పి ఆయన గర్భంలోనే విపరీతమైనటువంటి విజృంభణ చేసి ఆ యొక్క వచ్చినటువంటి శక్తిని సంహరించారనమాట. గర్భంలో అంత కోపంతో ఉద్రేకపోయడం, ఎందుకంటే ఆయన గర్భంలో ప్రవేశించినప్పుడు రుద్రస్వరూపంతో ఆయన కొలువు లోపల విజృంభించాడు, గర్భంలో ఉన్నటువంటి శక్తిని నశింపజేశాడు. 6వ నెలగా ఎంతగా ఉన్నప్పుడు 6వ నెల స్వరూపంతో అలాగే ఉండిపోయిందన్నమాట. ఇంకా ఉండిపోయి బయటకు వచ్చేటప్పుడు కూడా ఇంకా ఉగ్రస్వరూపమే, కోపంతోనే. మహాత్ముల యొక్క కోపం ఎటువంటిది అంటే లోకం తప్పు మార్గంలో వెళ్తూ ఉంటే ఇంకా నేను శాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండండి అంటే కొన్ని సందర్భాలు జరగమన్నమాట. తప్పు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దెబ్బ పడితే తప్ప మార్గంలో ఉండరు ప్రజలందరూ కూడా. ఇంకా పోలీసు వ్యవస్థ, ఇంకా మిలిటరీ వారు కూడా శాంతంగా ఉండండి, శాంతం ప్రశాంతం, శాంతం ప్రశాంతం అంటే ఎవరైనా మాట వింటారండి? ఎవరు వింటారన్నమాట. దెబ్బ తగలాలని చోట తగిలితేనే మార్గంలో ఉంటాడు ఎవరైనా సరే. అందుకే దండం దశగుణం భవేత్, దండం పడితే తప్ప వీడికి దశగుణాలు రావంటారు పెద్దలు. ఇప్పుడు రోజులంటే మా పిల్లవాడిని తిట్టకూడదండి, మా పిల్లవాడిని తిడితేనే మహాఘోరం అనేటువంటి స్థితికి మనం ఏర్పడ్డాం. అంతా కూడా అదొక వేరు. పిల్లవాడిని తిడతమే పాపం అనమాట. అందుకే మన పెద్దలు చెప్తారు సరే, ఒక బిడ్డవాడికి చదువు ఎలా ఉంటే సామ దాన భేద దండోపాయాలు. నీకు ఏదో ఒక పని కావాలన్నా సరే ముందు మంచిగా మాట్లాడు, మరి ఈ పని చేసి పెట్టరా అని ప్రేమగా మాట్లాడు. అది అక్కడ కుదరలేదనుకో, ఏదన్నా వాడికి ఏదైనా ఆశ చూపించు, ఇదిగో నాకు పని చేసావనుకో ఈ పని చేసి పెడతా అని సామదాన. లేదా కొన్ని ఉపాయాలు చెందు, ఇదిగో ఈ పని చేయడం వల్ల మనకి ఈ ఉపాయం ఉన్నాయి, ఇది చేస్తే మనకి లాభం ఉంటుందని ఏదో ఇంకేది వినలేదనుకో, 4 పీకైనా సరే వాడి చేత పని చేయించుకో తప్ప పని చేయకుండా మాత్రం వదిలిపెట్టుకో మాకు, అది నీకు ఉపయోగపడే పని, ధర్మబద్ధమైన పని కనుక ఉంటే. అందుకే మహాభారతం అంతా కూడా కృష్ణ పరమాత్మ ఈ పనులే చేశారన్నమాట. బతిమలాడాడు, కొన్ని వ్యామోహాలు చూపించే దగ్గర వ్యామోహాలు చూపించారు. ఇంకా మాట వినడు అంటే వాడి ప్రాణం పోవడమే మార్గం తప్ప ప్రాణం తీసేసేయి అని భీమార్జునులకు కానీ వాళ్ళకి చెప్పేవారు అనమాట. భేద దండోపాయాలు, దండం పడితే తప్ప దశగుణాలు రావాడికి, దండం దశగుణం భవేత్ దేవుడు చెప్తారనమాట. కాబట్టి దూర్వాస మహర్షి ఇంతటి మహాశక్తి సంపన్నుడు అనమాట. ఆ దూర్వాస మహర్షికి ఒకనొక సందర్భంలో తల్లి గర్భంలోంచి బయటకు వచ్చింది కొద్దిగా ఉగ్రస్వరూప కళలు, కొన్ని కోప కళలు ఉంటాయన్నమాట. కోపంతో ఉండేటువంటి స్వరూపం ఆయనమాట. ఈయన ఒకసారి ఇంద్రలోక బ్రహ్మ యొక్క విష్ణులోకం నుంచి వస్తున్నారన్నమాట. విష్ణులోకంలో స్వామికి పూజ చేసి లేదా నమస్కరించుకొని వస్తున్నారు. అంటే అది కాలమాన పరిస్థితుల్లో కొన్ని పురాణాల ప్రకారం ఏ శివలింగానికి అర్చన చేసి వస్తున్నాడని, కొన్ని పురాణాల్లో విష్ణుమూర్తి తనకి పారిజాత యొక్క పుష్పాన్ని సమర్పించారని కొన్ని పురాణాల్లో కొన్ని విదేశాలు ఉంది. కానీ ఏదైనా సరే దైవ నిర్మాల్యం, అగస్త్య యొక్క దుర్వాస మహర్షి చిత్రంలో దైవ నిర్మాల్యం అనమాట. భగవంతుడు ప్రసాదించడం ప్రసాదమే. అందుకే మనకి ఈ పూజా క్రతువులో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మాల్యాన్ని ఎక్కడ పడితే అక్కడ వేసేయవద్దు, ఎక్కడ పడితే అక్కడ వదలవద్దు అని చెప్తూ ఉంటారన్నమాట. మనం చూడండి ఎన్ని బోర్లు పెట్టనివ్వండి, ఎన్ని మైకుల్లో అరవనివ్వండి అమ్మ, ఈ తాగేటటువంటి నీళ్ళల్లో ఈ యొక్క కుందులు కానీ, దీపాలను కుందులు కానీ, ఒత్తులు కానీ వేయద్దు ఎంత చెప్పినా సరే అందులోనే వేసేస్తారనమాట. దానికి ప్రత్యామ్నాయాలు కొన్ని ఉంటాయి. అది ఎక్కడ వేయాలి అక్కడ వేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వేసే పదార్థాలు కాదవి. కాబట్టి నిర్మాల్యాన్ని ఎలాగ చూసుకోవాలి వాళ్ళు చూసుకోవాలి.
అలాగే ఈ దూర్వాస మహర్షి యొక్క శివలింగానికి అర్చన చేసినప్పుడు ఒక శివమాల నిర్మాల్యం, నిన్నటి రోజున పూజ చేసిన మాల నిర్మాల్యం అంటారు. నిన్నటి రోజున పూజ చేసిన పూజా వస్తువులు ఏదన్నా సరే ఆయన తీసుకుని వస్తున్నారు. ఎదురకుండా ఇంద్రుడు వస్తున్నారన్నమాట ఐరావతం మీద. స్వర్గలోకానికి అధినాయకుడు ఇంద్రుడు, అంతటి మహారాజు వస్తున్నారు. వస్తుంటే దుర్వాస మహర్షి, కానీ అంతటికంటే పై స్థాయి ఏంది దుర్వాస మహర్షిది. మహర్షులు వచ్చిన వెంటనే నీ స్థాయి మరిచిపోకుండా ఉండాలి కాబట్టి 2 చేతులు నమస్కరించారనమాట. సరే, దూర్వాస మహర్షి కూడా సంతోషించి, నాయన ఇదిగో ఏదో ఒక ఆశీర్వదించి నమస్కారం పెడితే ఏదో ఒకటి ఇవ్వాలి పెద్దలు, ఇదిగో ఈ నిర్మాణం తీసుకొని చెప్పారనమాట. ఈ నిన్న చేసిన పూజ చేసిన మాల నాకెందుకు, ఇది వాడిపోయిన మాల అని హేళగా ఈ ఐరావతం మీద ఇలా విసిరారనమాట. విసిరేసరికి ఈయన అసలే ముక్కోపి. అందుకే ఈయన మించే వస్తుందన్నమాట ఒక చిన్న విశేషమైన పదం. ముక్కు మీద కోపం నీ ముఖానికి అందం ఉంటారు చూసారా, ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే దుర్వాస మహర్షి ఆయన ముక్కు మీద ఉంటుందన్నమాట కోపం, ఉత్తరక్షణం వచ్చేస్తుందన్నమాట. కానీ ఆయన శపించినటువంటి ఆయన కోపం వచ్చిన ప్రతిసారి కూడా లోకానికి ఉపకారం జరిగిందనమాట. ఉపకారం జరిగిందనమాట. కాబట్టి ఇంద్రుడి విషయంలో కోపం వచ్చిందన్నమాట. ఏమయ్యా ఇంద్ర, ఇంతటి అహంకారమా, నేను నిన్నటి రోజున పూజ చేసిన శివ నిర్మాల్యాన్ని నేను తీసుకొచ్చి ప్రసాదంగా నీ చేతికి ఇచ్చాను. దాన్ని ఎటువంటి బాధ్యతగా నువ్వు స్వీకరించాలి? నువ్వు ముందు కనీసం కళ్ళకద్దుకోలేదు, దాని పవిత్ర భావంతో చూడలేదు. అది ఎందుకు పనికిరాని వస్తువుగా నువ్వు భావించి ఐరావతం మీద వేసావు కదూ. ఇక నుంచి నీ సమస్త ఐశ్వర్యాలు కూడా పోవుగాక అని చెప్పేసరికి ఎంతటి ఐరావతం ఉన్నటువంటి ఇంద్రుడికి ఒక్కసారి కింద పడ్డాడనమాట. కింద పడి ఒంటి మీద సమస్త ఆభరణాలని పోయి కలంతా పోయి నల్లగా మసిబొగ్గులు అయిపోయాడు అనమాట. స్వర్గం అంతా పోయిందనమాట. మహానుభావ, నా వల్ల తప్పు జరిగిపోయింది బావా, నన్ను క్షమించి మహానుభావం అని చెప్పి ఆయన పాదాలు పెట్టి నమస్కరిస్తే, సరే ఆయన కోపం ఎంతసేపు అండి, సరే ఆయన పాలసముద్ర మతంలో లక్ష్మీదేవి మళ్ళీ నిన్ను అనుగ్రహిస్తుందని చెప్పి ఆ శాపం ఫలాన్ని ఇచ్చారనమాట. ఆ శాపాన్ని కూడా నిర్మూలన చెందేటటువంటి పరిష్కారాన్ని కూడా ఆయన ఇచ్చారనమాట, శాప విమోచనం. ఇంతని మహాశక్తి సంపన్నుడు ఆయన అనుగ్రహం వల్లే లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఉద్భవించిందనమాట. దూర్వాస మహర్షి పెట్టినటువంటి శాపం కారణం చేత. అంటే గతంలో లక్ష్మీదేవి అంటే లేదా అంటే ఉంది. లోకానంతటికి కూడా ఇంతటి చరిత్ర జరగాలి, పాలసముద్ర మదనం జరగాలి. పాలసముద్రం మదనం జరిగిన తర్వాత అమ్మవారి శక్తి, అయ్యవారి శక్తి ఉపకారం ఈ శక్తి తెలియదు. ఎందుకంటే ఆయన హాలాహార భక్షణం చెయ్యకపోతే అమ్మవారి మంగళసూత్రాల విలువ లోకానికి ఎలా తెలుస్తుంది, అయ్యవారి విలువ ఎలా తెలుస్తుంది? కాబట్టి మహానుభావుడు శ్రీమన్నారాయణుడు కూర్మావతారం ధరించి ఎలాగా లోకానందరికి ఉపకారం చేస్తాడు? లోకానికి అందరికీ ఉపకారం చేయాలంటే మోహిని స్వరూపంగా రావద్దు. ఆఖరికి కలియుగంలో సమస్తమైనటువంటి మానవాళిని కూడా ఒక మార్గంలో చూపించి సమస్త మానవాళిని కూడా ఏకదాటి అయ్యప్ప స్వామి పుట్టారంటే ఎవరి యొక్క శాపకారణం? దూర్వాస మహర్షిచిన శాపకారణం అన్నమాట. మోహిని అవతారం విష్ణుమూర్తి కనుక ధరించి ఉండకపోతే అయ్యప్ప స్వామి స్వరూపం వచ్చేదండి? వచ్చి ఉండేది కాదు. కానీ ఇన్ని యొక్క కథలకన్నిటికీ కారణం దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి శాపం అన్నమాట. ఇవన్నీ జరగాలంటే దూర్వాస మహర్షి అక్కడ ఆగ్రహంగా ఉండక తప్పదనమాట. మనం కూడా చూడండి, గుళ్ళోకి వెళ్తాం, నమస్కారం చేసుకుంటాం, మన పై అధిక మనకు కొద్దిగా లోపల నుంచి అయ్యగారు ఏదైనా చిన్న పండో ఫలమో కొన్నిసార్లు పుష్పమాలు ఇచ్చారనుకోండి, చాలామంది చేసేటటువంటి పని ఏమిటయ్యా అంటే శివాలయంలో విభూతి కానీ పండు కానీ ఇస్తే ఆ శివలింగం మీదే నందీశ్వరం మీద జిమ్మేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. నందీశ్వరం పెట్టి లేదా ప్రసాదం ఇంటికి తీసుకురాకూడదండి, శివాలయంలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఇంటికి తీసుకురాకూడదని చెప్పి అక్కడే నందీశ్వర దగ్గర పెట్టి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది ఎందుకు ఈ యొక్క సిద్ధాంతం వచ్చింది అంటే శివాలయంలో ఎటువంటి ప్రసాదం ఇచ్చినా సరే ఇది నిర్మోహమాటంగా ఇంటికి తెచ్చుకోవచ్చు, భస్మంతో సహా, విభూతితో సహా. కానీ అక్కడ చేయవలసిన పని ఏదయ్యా ఉంటే అక్కడ పక్కనే ఉండేటువంటి చండీశ్వరుడికి చెప్పి తీరాలన్నమాట. చండీశ్వరుడు ఆయనకి చెప్పి, మహానుభావ, శివానుగ్రహం వల్ల నాకు ఈ ప్రసాదం లభించింది కాబట్టి మీ అనుగ్రహం ద్వారా నేను స్వీకరించవచ్చు అని చెప్తే ఆయన అనుమతిస్తాడనమాట. ఆయన అనుమతి తీసుకుని ఇంటికి తెచ్చుకోవచ్చు. తర్వాత చండీశ్వరుడు ఎవరయ్యా అంటే మనకి కొన్ని శివాలయం వెళ్తే ఆయన దగ్గర చప్పట్లు కొడతారు, చిటికలు వేస్తూ ఉంటారు. ఆయనే చండీశ్వర స్వరూపం అన్నమాట. ఎందుకంటే చప్పట్లు కొడతారంటే పాపం ఆయనకి వినపడదండి, చెవుడండి అంటారు. భగవంతుడికి చెవుడు, గుడ్డి ఇలాంటివి ఉండవన్నమాట. ఆయనకి చెవుడు కాదు నీ మొహం, ఆయనకి చెవుడు కానే కాదనమాట. ఆయన ప్రతి నిత్యము కూడా శివధ్యానంలో నిమగ్నమైపోయి ఉంటారనమాట. శివధ్యానంలో నిమగ్నమై ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న చప్పుడు, అందుకని చప్పట్లు కొట్టేసి పెద్ద పెద్ద బాంబులు పేల్చడం అవి చేయకూడదు. ఆయన ఇంకా ఆగ్రహిస్తాడనమాట. చిటికలు వేసిన చప్పుడు, చిన్న చప్పుడు కానీ అక్కడ ఏం ద్వారం చిన్న కొట్టడం కానీ చేస్తే ఎందుకురా
తలుపు కొట్టామంటే స్వామి ఇలా 2 చేతులు జోడించి అయ్యా శివప్రసాదం వచ్చింది మీరు తీసుకెళ్ళొచ్చా అంటే తప్పకుండా తీసుకువెళ్ళు అనుమతిస్తాడనమాట. అనుమతిస్తే ఆయన అనుమతి మీద మనం ఇంటికి తెచ్చుకోవాలి. అంతే తప్ప అక్కడికి వెళ్ళి ఆయన ఎదుగు పెద్ద పెద్ద చప్పులు చేయటం, ఆయన మీద ఈ ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఆయన మీద వేసేయడం అటువంటి పనులు చేయకూడదు. ఎందుకయ్యా ఈ చండీశ్వరుడి యొక్క వృత్తాంతం ఏమిటయ్యా అంటే, పూర్వకానొక సందర్భంలో ఈ ఒక మానవ జన్మే ఎత్తారనమాట. ఈ యొక్క మాధవ శర్మ నాకు గుర్తున్నంత సేపు కూడా ఆయన పేరు మాధవ శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు. ఆ కులంలో పుట్టాడు ఇతను. కులంలో పుట్టాడు కాబట్టి వేదమన్నా, గోవులన్నా, శివార్చనన్నా చాలా ప్రీతి అనమాట. చాలా ప్రీతిగా ఈయన జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు అనమాట. వేదమన్నా, గోవులన్నా, శివాభిషేకం అన్నా ఇన్ని చాలా ఇష్టం. ఒక రోజున ఒక గోవులు కాసుకునే వ్యక్తి ఆవును కొడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన సహజం, ఆయనకి వృత్తి అది. ఆవు మాట వినపడితే ఆయన గట్టి కొడుతున్నాడు అనమాట దాన్ని. ఈయన అది చూడలేకపోయాడు ఆ దృశ్యాన్ని. అయ్యయ్యో ఎందుకయ్యా మహానుభావ గోవుని ఎలా కొడుతున్నావు అంటే, మీకేం తెలుసండి పంతులు గారు, ఒకసారి మీ పని చేసి చూడండి మీకు తెలుస్తుంది. అస్తమానం గుళ్ళోకి వచ్చిన మంత్రాలు చెప్పుకోవడం కాదు, మీ పని చేయండి బాబు అంటే, అంతగానే మహద్భాగ్యం ఏముందిరా నాయన, నాకు ఇచ్చేసేయి గోవులని, నేను సాగుతాను చక్కగా, నువ్వు రేపు ఉదయాన్నే వచ్చి రోజు వచ్చి పాలు పితుక్కుండా ఉండని చెప్పారు. ఈయన ఆవులన్నీ తీసుకుని మహద్భాగ్యంగా భావించాడు. జగన్మాత ఇన్ని రూపాలు నా దగ్గరికి వస్తుందేమో అని చెప్పి ఈ బ్రాహ్మణుడు వేదమంతా వదిలిపెట్టేసి ఇలా చేస్తున్నాడు అనమాట. గోవులు కాసుకుంటున్నాడు అనమాట. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ తండ్రికి చెప్పాడు, మీ వాడు ఇలా పనిచేస్తున్నాడు, వాడు అలా ఎందుకు చేస్తున్నాడు, తప్పండి, వాడి మీద అలా నిందలు వేయకూడదు, వాడు ఎప్పుడు కూడా వేదం చదువుకుని వస్తున్నాడు, శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకుని వస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. కానీ ఈయన వేద విద్య అంతా వదిలిపెట్టేసి గోవులు కాసుకుంటూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన గోవు స్వరూపమే అమ్మ అని భావించాడు. ఈ గోవులన్నీ సంరక్షణలో ఉండి ఖాళీ సమయంలో ఒక బంకమట్టితో చక్కగా ఒక శివలింగాకృతి చేసుకొని దానికి ఆవు పాలు బెతికి అభిషేకం చేస్తూ ఉండేవాడు నమశమకాలు చెప్తూ. ఓం నమ సోమాయ చ రుద్రాయ నమస్తామ్రాయ చ అరుణాయ చ. అక్కడ నేర్చుకున్నటువంటి వేదమంత్రాలను కూడా వల్లి వేస్తూ ఇక్కడ అభిషేకం చేస్తూ ఉండేవాడు ఈ బ్రాహ్మణుడు. కానీ ఎదురకుండా గొల్లవాడికి కనిపించిన విషయం ఏమిటంటే, ఈయన పాలన్నీ పిండి మట్టిలో పోసేస్తున్నాడు. నేను వద్దంటే ఆ రోజు నా గోవులన్నీ తీసుకున్నాడు, ఈ ఆవులేమో సరిగ్గా ఈ పిండేయడం వల్ల సరిగ్గా పాలు ఇవ్వడం లేదని చెప్పి ఆయనకు అనిపించింది అనమాట. వచ్చి తండ్రితో చెప్పాడు అనమాట, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని చెప్పి. ఎంతమంది చెప్తున్నారు ఏమిటయ్యా అని చెప్పి అతని దగ్గర చూడడానికి వచ్చాడు ఇతను కొడుకు దగ్గరికి. ఈయన అదేవిధంగా శివలింగాన్ని అభిషేకం చేస్తున్నాడు. అది శివలింగాకృతిలో ఒక రూపం, ఒక మట్టి ముద్దకి, బంకమట్టి ముద్దకి శివలింగాకృతి చేయాలని ఉందండి. శివలింగాకృతి చేయాలని ఏం లేదుగా. అది బయటికి కనిపించేవాడికి ఏదో మట్టి ముద్దలా కనిపించింది అనమాట. రే శర్మ లెగు అన్నాడు. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ. నేనే పిలుస్తున్నా, శర్మ లెగుస్తావా లేవా అనమాట. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. శర్మ లెగుస్తావా లేవా మూడోసారి పిలిచాడు. గట్టిగా కర్ర తీసి వీపు మీద మోదాడు అనమాట. ఎర్రటి తటులు తేలిపోయినాయి. ఈయనకి స్పృహ లేదు. ఓం నమ శంభవే చమయో భవేచ అని చెప్తారన్నాడు అనమాట. ఎంతగా కొట్టారు, అరిచారు, గీ పెట్టారు, లేగట్లేదనమాట. ఆయన ఇంకా శివలింగ అభిషేకం చేసుకుంటే ఇంకా ధ్యానమగ్నం అయిపోతాడు. ఇంకా అతను భగవాన్ రమణులలాగా, రామకృష్ణ పరమహంసలాగా ఇంక లీనం అయిపోతారన్నమాట అతను. వీడు చెప్తే మాట వినండి, ఏమిట్రా ఈ మట్టి ముద్ద అని చెప్పి, ఏమిటి మట్టి ముద్దని కాలుతో దాన్ని ప్రయత్నం చేశాడు శివలింగాన్ని. ఇలా కాలు ఊస్తుంది, ఏదో నా శివలింగం మీదకి ఆపద రాబోతోంది అని కళ్ళు తెరిచి పూర్తిగా తెరవబోయాడు. పక్కన ఏదో ఉంది, ఇలా అనేశారనమాట. పక్కనే కొడవలు ఉందన్నమాట. కొడవలతో తండ్రి కాలు నలికేశాడు. కానీ అభిషేకం మాత్రం ఆపలేదు. తండ్రి ఆ కాలు దిగిపోయి రక్తపు మడుకులో గిల కొట్టుకుని మరణించాడనమాట. కానీ నమ శంభవే చమయోభవే చ నమో శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే అని అభిషేకం చేస్తున్నాడు అనమాట. పార్వతీదేవి అంతటి ఆశ్చర్యపోయిందనమాట. ఏమిటండి వీడి భక్తి ఏమిటి, వీడు అంటే వాడు సామాన్య వ్యక్తిగా భావించాడు అతని తండ్రి. కానీ ఒక శాపవశాత్తు ఆ వంశంలో పుట్టిన మహానుభావుడు. ఇక నుంచి ఇతనికి నేను ఇచ్చినటువంటి మహాగౌరవం ఏమిటో తెలుసా పార్వతి, పరమేశ్వరు అంతటి వారి ప్రత్యక్షమైనా సరే నేను అభిషేకం పూర్తయ్యేదాకా ధ్యానం నుంచి బయటికి రాను అని చెప్పే స్థితి వచ్చిందనమాట. సరే ఈయన అభిషేకం అయ్యేదాకా భారవతీ పరమేశ్వరులే ఉండి, నాయన ఇంతటి భక్తి కనుక, ఇంతటి ధ్యాననిష్ట నిమగ్నుడివి కనుక నువ్వు, ఇక నుంచి నా వంశంలో నా కొడుకు తర్వాత కొడుకు అంతటి వాడివి నువ్వు అని ఆయనకి స్థానం ఇచ్చాడనమాట. పైగా యజమాని వదిలిపెట్టినటువంటి యొక్క
శేషం అంటే ఆయన విస్తరాకులో మిగిలిపోయినటువంటి శేషం ఎవరైనా ఉంటే అది కేవలంగా భార్యకో బిడ్డలకో సంక్రమించాలి. నేను తినగా వదిలిపెట్టిన ప్రసాదం ఏదైనా ఉంటే నా భార్యకు కాదు దక్కేది, నా బిడ్డలకు కాదు దక్కేది, నీకు దక్కుతుంది. అంతటి అదృష్టవంతుడు, నా కొడుకు తర్వాత కొడుకు అంతటి వాడివిరా నాయన అని చెప్పి ఆయనకి అప్పటి నుంచి ఆ స్థానం ఇచ్చారనమాట. ఇక ఆయన అప్పటి నుంచి ధ్యానమగ్నులై ఉంటాడనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రసాదం స్వామిని చూపిస్తే ఆయన అనుగ్రహిస్తాడు మహానుభావుడు. అనుగ్రహించి సరే తీసుకెళ్ళినైనా చెప్తాడు తప్ప శివనిర్మాలయాన్ని కానీ దేవస్థానం ఇచ్చిన విభూతిని కానీ ఏదైనా సరే, విభూతి కానీ పుష్పం కానీ పండు కానీ ఫలం కానీ ఏదైనా ఇవ్వచ్చు, కానీ అది అక్కడే వదిలిపెట్టి రాకూడదనమాట. అంతటి శక్తితో కూడుకున్నటువంటివి. మనకి ఈ గుళ్ళో ఏ దండిచ్చినా సరే మనకు అది ఎక్కడ వినియోగించుకోవాలో తెలియదు. కనీసం కళ్ళకు అద్దుకుని శిరస్సు మీద పెట్టుకుని తర్వాత నువ్వు ఎక్కడైనా పెట్టచ్చు అనమాట. అంతే తప్ప దేవస్థానం వచ్చిన వెంటనే కారు తగిలిచ్చేసుకోవడం, వాహనాన్ని వేసేందుకు ముందు కళ్ళకద్దుకోవాలి. పరమ పవిత్రమైన వస్తువు దాన్ని కళ్ళకద్దుకుంటే దైవతానుగ్రహం కళ్ళ నుంచి లోపలికి ప్రసరింపబడుతుంది అనమాట. అది పరమ పవిత్రమైన వస్తువుగా భావించినట్టు. ఆయన చేసిన దానికి మనం చేసేదానికి ఇంద్రుడు చేసేదానికి పెద్ద తేడా ఉందండి. ఇంట్లో దేవస్థానం ఇచ్చి దండ ఇచ్చారు, దానికి కారు మీద వేసాడు హేళగా. మనం కూడా కళ్ళకద్దుకోవడం ఏం కాకుండా కారుకో బండికో తగిలిస్తాం. మనం చేసిన దానికి ఇంద్రుడు చేసిన దానికి పెద్ద తేడా ఉండదన్నమాట. అందుకే దేవస్థానంలో ఇచ్చిన ఏ ఒక్క పరమ పవిత్ర గర్భగుడిలోంచి వచ్చిందంటే అది పరమ పవిత్రమైన వస్తువే అనమాట. కాబట్టి ఎంతటి శక్తివంతమైన మహానుభావుడు ఆ దూర్వాస మహర్షి. ఈ దూర్వాస మహర్షి ఒకనొక సందర్భంలో బలి యొక్క కుమారుడు అనమాట. ఆయన పేరు సాహసి. సాహసి అనబడేటువంటి కుమారుడు ఈ మహర్షులందరూ కూడా ఒకసారి ఒక కూటమిలాగా లేదా అగ్రహారంలాగో ఒక ఆశ్రమంలాగా ఏర్పరచుకొని అక్కడ ఒక విశేషమైనటువంటి కూటమిలాగా ఏర్పడి అక్కడ జపాలు తపాలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ బలిచక్రవర్తి కుమారుల్లో ఒక వంశానికి చెందినటువంటి వాడు ఆ వ్యక్తి వచ్చి అక్కడికి భార్యా సమేతంగా అక్కడికి వచ్చి విపరీతమైన వెరిచేష్టలు చేస్తున్నాడు అనమాట. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఋషులు ఉండేటువంటి మహర్షులు ఉండేటువంటి ప్రదేశంలో అటువంటి పనులు చేయకూడదు. సరదాగా ఆడుకోవడం, పెద్దగా నవ్వటము, వెరిచేష్టలు చేయడం అటువంటి చేయకూడదు కదండి. అటువంటివి చేసేసరికి దూర్వాస మహర్షికి ఆగ్రహం కలిగిందనమాట. దూర్వాస మహర్షికి ఆగ్రహం కలిగి నువ్వు ఇటువంటి పనులు చేశావు కనుక ఇక ఎన్నడూ కూడా నీ భార్య వియోగం చెందడు అని చెప్పి ఆయన శపించాడనమాట. ఆయన శపించేసరికి ఆయన భార్య పేరు కూడా తిలోత్తమ. ఈ ఇద్దరు అన్యోన్యంగా ఉండడం చూశాడు దూర్వాస మహర్షి. అయ్యో నాకు కూడా భార్య ఉంటే బాగుండేది కదా, నేను అనవసరంగా ఈ ఉత్తరక్షణం కోపిస్తూ ఉంటారు, ఆ కోపాన్ని ప్రతిఫలంగా ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటాడనమాట. కాబట్టి నాకు కూడా భార్య ఉంటే అతను భార్యతో తిరుగుతూ ఉంటే తప్పే ఉంది. మనం ఉన్నామని తెలియదు కదా, లేదా తెలిసినా కొత్తగా వివాహం అయిందేమో, నాకు కూడా భార్య ఉంటే ఆ విలువేడు తెలిసి వచ్చేది అని చెప్పి ఆయన్ని వివాహం చేసుకోవడానికి ఆలోచించారన్నమాట దూర్వాస మహర్షి. ఈ దూర్వాస మహర్షి వివాహం చేసుకోవడానికి ఆలోచిస్తే ఒక మహర్షిని కూడా వెతికారు ఆయన. వెతికి నాకు నీ కుమార్తె ఉంది కదా, ఈ వివాహం చేయకుండా. అబ్బో నా కూతురు కొద్దిగా కోపం ఎక్కువండి, ఏమనుకోద్దంటే పిచ్చివారు నాకుండే కోపంతో నీ కుమార్తెకు ఉండే కోపం ఎక్కడదయ్యా, నాకుండే కోపంతో మీ సమానమా, నీ కూతురు కోపం పర్వాలేదులే, నాకంటే కోపం ఉండొచ్చుగా, నాకన్నా కోపగతి కాకూడదుగా, కోపం ఉండకపోవచ్చు అనుకున్నాడు అనమాట. సరే ఈ మహర్షి ఇద్దరికి వివాహం చేశారు. ఆవిడ పేరు కదలి. వివాహమైన దగ్గర నుంచి కూడా ఈయనకి ఆవిడ యొక్క ప్రవర్తన చేత ఇంకా అనిపించింది అనమాట. ఎప్పుడు నిందిస్తూనే ఉండేదన్నమాట. ఎప్పుడు ముక్కు మూసిన తపస్సు ఏమిటి, ఈ యొక్క తపస్సు అనే జ్ఞానం ఏంటి, ఈ యొక్క సరదా లేదు, ఈ యొక్క ముచ్చట లేదు, ముద్దు లేదు, మురిపం లేదు అని ఎప్పుడు కూడా షంటింగే అనమాట దూర్వాస మహర్షి. అంతటి కోపం వ్యక్తి కూడా ఒకసారి నీరు గారిపోయాడు అనమాట. అందుకే చెప్తారు చూసారా, ఒక తినకూడనటువంటి పదార్థం కనుక తింటే ఆ రోజంతా వృధా అయిపోయినట్టు అనమాట. మరి కుభోజనైన దిన వ్యవసే కుభార్య జన్మ నివస అంటే చేసుకోకూడనటువంటి భార్యను కనుక వివాహం చేసుకుంటే జన్మంతా నష్టమైపోతుందని చెప్తారు చూసారా. ఒక గయ్యాలైన భార్య కనుక వస్తే ఇంతటి ధర్మనిష్ట అనుసరించే వ్యక్తికి కూడా కొన్ని సార్లు తప్పదనమాట. అన్నీ భరిస్తూ కూర్చున్నాడు. నాకంటే కోపం ఎక్కువ ఉంటుంది అనుకున్నాడు. కానీ ఆవిడ యొక్క షంటికి ముందు ఈయనక నీరు గారిపోయాడు. నిశ్శబ్దంగా ప్రశాంత అయిపోయాడు. పోనీలే అరిస్తే అరిసిందిలే, పోనీలే నిశ్శబ్దంగా ఉన్నాడు అనమాట. ఒకసారి ఆయన తపస్సు చేసే సందర్భానికి ఎప్పుడు తపస్సు చేసి ఉన్నారేమో కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాను అనమాట. మనమే గతంలో కూడా చెప్పుకున్నాం. ఆయన నిద్రించే సమయానికి ఒకసారి లేపిందనమాట. లేగు అని వీపు చాక్మని ఒకసారి జరిసరికి ఎక్కడ కోపంతో ఆయన కళ్ళు తెరిచి చూశారు.
ఆ ఆగ్రహ జ్వాలల్లోంచి ఒక జ్వాల వచ్చి ఆవిడని దహించుకుపోయిందనమాట. ఆ దహించుకున్నటువంటి వాటిలోని కదలి దేవి అని ఆవిడ పేరు మీద వృక్షాన్ని కూడా చెప్పారనమాట. ఆ కదలీ ఫలం కూడా అరటిపండు. అరటిపండు కూడా ఆవిడ పేరు మీదే వచ్చిందనమాట. దూర్వాస మహర్షి శాపానుగ్రహం చేత మనకి కదలి అనేటువంటి ఫలం దక్కిందనమాట. దూర్వాస మహర్షి శాపం వల్ల. ఈ దూర్వాస మహర్షి ఒకానొక సందర్భంలో కుంతీదేవి దగ్గరికి కూడా వెళ్ళారనమాట. దూర్వాస మహర్షి అంటే కేవలంగా ఒక కోపం కలిగిన వ్యక్తి మాత్రమే కాదండి. ఎన్ని ఎన్ని తరాలు బట్టి ఉన్నాడో ఆయన. ఎన్నో తరాలు బట్టి ఉన్నాడు. ఆఖరికి మహాభారతం మొత్తం కూడా ప్రారంభమైనది, మలుపు తిరిగింది కూడా ఈ యొక్క దుర్వాస మహర్షి యొక్క అనుగ్రహం చేతనే. ఎక్కడి నుంచో తెలుసా? ఒక సందర్భంలో కుంతి భోజనుడు అనబడేటువంటి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి దూర్వాస మహర్షి ఆతిథ్యం స్వీకరించారనమాట. అయ్యా నా కుమార్తె కుంతీదేవి ఉంది, మీకు సపర్యలు మొత్తం చేసి పెడుతుందని చెప్పి కుంతీదేవిని ఆయనకి నియామకం చేశారనమాట. సపర్యలు ఆయనకి అయ్యగారికి ఏం కావాలో అవన్నీ సేవలు చేసి పెట్టామని చెప్పి. వీడి మర్యాదలకి చాలా సంతోషించాడు దూర్వాస మహర్షి. ఇంత గొప్పగా నాకు సేవ చేసే తల్లి, నీకు ఏదైనా కోరిక కావాలంటే కోరుకో అని చెప్పారు. నాకేం కోరిక లేవు మహానుభావం అని చెప్పారు. సరే నీకు ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రాన్ని గనక నువ్వు తలుచుకుని ఏ దేవతా స్వరూపాన్ని గనక అయితే నువ్వు మనసులో ధ్యానిస్తావో ఆ దేవతా స్వరూపం నీ ముందు వచ్చి నిలబడతాడమ్మా అని చెప్పారు. అంతటి మంత్ర స్వరూపం. ఆయన వెళ్ళిపోయారు. ఈవిడ కొద్దిగా పరీక్షిద్దామని చెప్పి, టెస్ట్ చేద్దామని చెప్పి ఆ మంత్రాన్ని పరీక్షించిందనమాట. సూర్యనారాయణ ఎవరిని పరీక్షిద్దాం, ఎదుర్కొందాం సూర్యదేగా సూర్యనారాయణ మూర్తిని పరీక్షిద్దామని చెప్పి సూర్యనారాయణ మూర్తిని మనసులో ధ్యానం చేసిందనమాట. ఎదురుకుండా వచ్చి నిలబడ్డాడు. దేవతలకు ఉన్నటువంటి నియమం ఏమిటయ్యా అంటే వాళ్ళు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి. మేము ఎవరికైనా కనబడితే వరం ఇవ్వకుండా వెళ్ళకూడదు. మాకు నియమం అది. నీకు ఏదైనా వరం కావాలని కోరుకుంటండి. నాకేమి వరం లేదండి. దూర్వాస మహర్షి యొక్క ఇటువంటి వరం ఇచ్చి దాన్ని పరీక్షిద్దామని చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థించాను తప్ప నాకు ఎటువంటి కోరికలు లేవన్నారు. సరే మీ వరం ఇచ్చావు కనుక మిమ్మల్ని ప్రార్థించావు, నీ ఎదుట వచ్చాం కనుక నీకు ఎటువంటి వరము ఇవ్వకుండా మేము వెళ్ళకూడదు. కాబట్టి నువ్వు సద్యద్గర్భాన్ని పొందేదవుగాక అని చెప్పి ఆయన అది శాపమో తెలియదు, వరమో తెలియదు. నీకు ఉత్తరక్షలో ఒక సంతానం కలుగుతాడు, మగపుత్రుడు పుడతాడని చెప్పి ఆయన సూర్యనారాయణ అనుగ్రహం వల్ల ఒక పుత్రుని ప్రసాదించాడనమాట. ఆయనే మహానుభావుడు. మహాభారతంలో ప్రధాన పాత్ర దానవీర సూర కర్ణుడు అనమాట. ఈ మొత్తం మహాభారతం కథ మొత్తం ప్రారంభం ఏమిటి? దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి అనుగ్రహం అనమాట. ఈ యొక్క వరం కారణమే కదండి ఇదంతా కూడా. కర్ణుడే కనుక పుట్టి ఉండకపోతే భారతం ఇంకొకలాగా ఉండేదనమాట. కర్ణుడు పుట్టాడు కనుకనే. ఆఖరికి ఒకనొక సందర్భంలో పాండవులు అంతమంది కూడా కొన్ని సందర్భాలలో ఇంకా దిక్కులేని స్థితికి ఏర్పడి అరణ్యవాసం చేస్తూ ఉండగా దూర్వాస మహర్షి తన శిష్యులందరినీ కూడా తీసుకుని అరణ్యవాసానికి వెళ్ళారనమాట. కొన్ని వందల మంది ఉన్నారు. వీళ్ళ దగ్గర ఏముంటుందండి పాపం? అరణ్యవాసన వచ్చినటువంటి వీళ్ళ దగ్గర పాపం తినడానికి ఏమైనా ఉంటాయి, సామాగ్రి ఏమైనా ఉంటుందా? ఏమీ లేవు. బాగా కాకపోతే పైగా అందరికి అన్నాన్ని పెట్టారు వీళ్ళ శక్తి వల్లది. ఆఖరిలో దూర్వాస మహర్షి వచ్చారన్నమాట. అబ్బో ఈయన వచ్చేసరికి పాత్రలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఏమి తింటాడు ఈయన? అసలు ఈయనకి ఎలా పెడతా ఉన్నామని చెప్పి అందరు గడగడలు ఆడిపోతున్నారు పంచపాండవులు అందరూ కూడా. ఆఖరి కృష్ణ పరమాత్మ వచ్చి అక్కడ ఇచ్చామ్మా ఇందాక అన్నం వండి నన్ను మొత్తం గీకేవు కదా, ఏదైనా ఉందేమో చూడని చెప్ప. ఏమీ లేదన్నయ్య, ఆఖరి ఏదో ఒక చిన్న మెతుకు ఉంది, అన్నపు మెతుకు. సరేనమ్మా ఆ మెతుకు తీసుకురా అని చెప్పి ఆ మెతుకుని మంత్రించి నోట్లో వేసుకుని నీళ్లు తాగాడు అనమాట. తీరా భోజనానికి కూర్చున్నటువంటి దూర్వాస మహర్షికి అబ్బో షటశోపేతమైనటువంటి విందు తిన్నట్టు, ఆ విందు తిని పొలితేలుపులు వచ్చినట్టు బో అని తేల్చి అమ్మకి చాలమ్మా నేను ఇంక తినలేను తల్లి అని చెప్పి పెట్టకముందే ఆయన కడుపు నిండిపోయింది అనమాట. అంతటి గడ్డు కాలం నుంచి కూడా రక్షించినటువంటి వాడు ఈ యొక్క కృష్ణ పరమాత్మ అనమాట. వీళ్ళని పరీక్షించడానికి వచ్చినవాడు దూర్వాస మహర్షి. ఆఖరికి కృష్ణ పరమాత్మ యొక్క ఆఖరి ఘట్టం కూడా దూర్వాస మహర్షి యొక్క చేతుల మీద జరుగుతుందన్నమాట. ఆఖరికి ఒకనొక సందర్భంలో రుక్మిణీదేవి కృష్ణుడు ఒక ఏకాంతంగా ఉన్న సందర్భంలో దూర్వాస మహర్షి వెళ్ళారనమాట. వెళ్ళి వాళ్ళిద్దరిని పరీక్ష పెట్టారు. నాకు చక్కగా పాలతో ఉండినటువంటి పరమాన్నం తీసుకురండి అని చెప్పాడనమాట. సరే పరమాన్నం తీసుకురమ్మన్నారు. పరమాన్నం తీసుకొచ్చిన తర్వాత దూర్వాస మహర్షి ఎదుగుండా గిన్నెలో పెట్టానమాట. కృష్ణ అలా కాదు, నాకు ఈ పరమాన్నం ఏంటి చేస్తా నా దేహమంతా రాయండి అని చెప్పారనమాట. ఇదే ఎక్కడ విచిత్రం అయ్యా బాబు. పరమాన్నం తెస్తే ఎవరైనా ఒంట్లో నోటితో తింటారు, ఒళ్ళంతా రాయమంటారా? ఎందుకు వచ్చిన గోళ్ళ ఏంతో అని చెప్పి రుక్మిణి చక్కగా ఆ పరమంతా దేహమంతా రాశారనమాట. ఒళ్ళంతా రాశారు కానీ కాళ్ళకి మాత్రం కాళ్ళ దగ్గర బొటన వెళ్ళకి ఆయన తగలలేదనమాట. బొటన వెళ్ళకి రాయలేదు వీళ్ళు. రాయిపోయేసరికి సరే నా దేహమంతా రాసాక కాలి బొటన మీద ఎందుకు రాయలా కృష్ణ?
కాబట్టి నీ యొక్క ఈ దేహాన్ని వదిలిపెట్టే ఈ పరిణామం అంతా కూడా నీ కాలి బొటన వేలుంటే పోదుండుగాక అని చెప్పి ఆయనకు శపించారనమాట. దేహమంతా పర్వణం రాసిన పాపం కృష్ణుడి యొక్క ఆఖరి ఘట్టాన్ని కూడా దూర్వాస మహర్షించినటువంటి శాపమే. కాబట్టి రామచంద్రమూర్తి ఆఖరి ఘట్టంలో కూడా వచ్చినమాట. రామాయణం అంతా పూర్తవుతోంది. రామచంద్రమూర్తి చక్కగా ఎన్నో వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించారు. పరిపాలించిన తరువాత ఆఖరిలో సీతమ్మ వారు కూడా చక్కగా ఆ లవకుశుల్ని కంది అక్కడ వాల్మీకి మహర్షుల ఆశ్రమంలో చక్కగా కొలువుదీరి ఉన్నారు. కొలువుదీరి ఉన్న తర్వాత రామచంద్రమూర్తి ఇంకా దేహాన్ని వదిలిపెట్టాలన్నమాట. ఇంక చాలు, వచ్చిన కర్తవ్యం పూర్తి అయిపోయింది అయింది. ఎవరైనా వెళ్ళిపోవాలి కదండి. రామచంద్రమూర్తి ఎలా వెళ్ళిపోవాలనుకున్నారు. ఎలా వెళ్ళిపోవాలనుకుంటే ఇదంతా వాల్మీకి రామాయణ కథలో ఉత్తరాఖండలో ఉంటుందన్నమాట. సరే, రామచంద్రమూర్తి వెళ్ళ సమయం వచ్చింది. సరే, దుర్వాస మహర్షి వచ్చారనమాట అక్కడికి వచ్చి, నేను ఉత్తరక్షణంగా రామచంద్రమూర్తిని కలవాలి అని చెప్పారన్నమాట. తప్పకుండా స్వామి, మీ మధ్య మహానుభావులు మహర్షులు వచ్చారంటే రామచంద్రమూర్తి కాదంటారా? వెళ్ళారు ఇద్దరు కూడా. రామ, నేను నీతో కొన్ని సందర్భాలు చర్చించాలి, కొంతసేపు చర్చించాలి. ఈ చర్చిస్తూ ఉండగా ఎవరైనా వస్తే మాకు గనక ఆటంకం కలిగిస్తే అతనికి మరణశిక్ష విధించాలి నువ్వు అని చెప్పారన్నమాట. తప్పకుండా మహానుభావ, మన చర్చ మధ్యలో జరుగుతుండగా ఏ వ్యక్తి వచ్చినా సరే అతను మరణశిక్ష విధిస్తాను నేను అని చెప్పి, బయట వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలియక లోపలికి వచ్చేస్తారని చెప్పి లక్ష్మణస్వామినే ఆ ద్వారం దగ్గర కాపలా పెట్టాడు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామిని ద్వారం దగ్గర కాపలా ఉండు లక్ష్మణ, నువ్వు ఎవ్వరూ రాకుండా చూడమని చెప్పి అక్కడ కాపలా పెట్టారనమాట. క్షమించండి స్వామి. ఇక్కడ వచ్చినటువంటి వాడు యమధర్మరాజు గారు అనమాట. యమధర్మరాజు గారు రామచంద్రమూర్తితో ఒక చర్చిద్దామని చెప్పి యమధర్మరాజు వచ్చారనమాట. యమధర్మరాజు వచ్చి రామచంద్రమూర్తితో ఇలా చర్చ జరుగుతూ ఉండగా యమధర్మరాజు గారు చెప్పారు, ఎవ్వరు మనం మాట్లాడుకుంటూ ఉండగా లోపలికి ఎవరిని పంపించవద్దని చెప్పి. లక్ష్మణస్వామి అక్కడ కూర్చున్నారు. యమధర్మరాజు గారు, రామచంద్రమూర్తి చర్చ జరుగుతుందన్నమాట. వీళ్ళిద్దరు లోపల చర్చ జరుగుతూ ఉండగా దూర్వాస మహర్షి వచ్చారు అక్కడికి. యమధర్మరాజు గారు రామచంద్రమూర్తి చర్చ జరుగుతుండగా దూర్వాస మహర్షి వచ్చారు. నేను ఉత్తరక్షణం రామచంద్రమూర్తి దర్శించాలన్నారు. అయ్య బాబో, ఈయన వచ్చాడేంటి అయ్యా బాబు ఈ సందర్భానికి అన్నారు. ఆయన అసలే కాలు నిలవదనమాట. నిలవకపోయేసరికి అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నాడు ఈయన. ఒక్క క్షణం వేచి ఉండండి స్వామి, లోపల అన్నయ్య గారు ఇటువంటి సందర్భాలు ఉన్నాయి, ఎవరినో లోపలికి అనుమతించటని చెప్పారు. ఏమి లక్ష్మణ, నీకు అంత అహంకారమా అని చెప్పి శపిస్తా అన్నారు. సరే, దాని శాపం కూడా స్వీకరించిన లక్ష్మణ సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇంతటి అహంకారం, ఆ శాపాన్ని కూడా నువ్వు స్వీకరిస్తావే, నిన్ను కాదు కదా మీ అన్నయ్యతో పాటు ఈ అయోధ్య నగరాన్ని మొత్తం శపిస్తా అని చెప్పి చేతిలో నీళ్లు తీసుకున్నారన్నమాట దుర్వాస మహర్షి. అయ్య బాబు, ఇంతటి క్లిష్ట పరిస్థితి వచ్చిందని చెప్పి పరుగున వెళ్ళాడు అన్నయ్య గారి దగ్గరికి. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళేసరికి యమధర్మరాజు గారి ముందే చెప్పారు, ఎవరు వచ్చినా సరే మరణశిక్ష విధించాలని చెప్పి. సరే, ఈ నియమం ఆయన వచ్చింది ఏంటంటే, మహానుభావ, మీ అవతార పరిసమాప్తి అవ్వాల్సిన సందర్భం ఏర్పడింది కాబట్టి ఇటువంటి సందర్భంలో మీరు అవతారాన్ని ఎలాగా మీరు వదిలేస్తారని చెప్పి ఈ చర్చ జరుగుతుందన్నమాట. ఈ సందర్భంలో ఈ లక్ష్మణస్వామి వచ్చాడు. సరే, యమధర్మరాజు గారు ఒక మానవ రూపంలో వచ్చారు. ఆయన వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు శిరస్సు ఖండించాలన్నమాట. ఎలా ఖండిస్తారండి? ఏ ఉరి శిక్షణ వేయాలి, లేదా శిరస్సు ఖండించాలి, మరణశిక్ష వేయాలి. లక్ష్మణుడికి మరణంతో కంటే కూడా సరిసమానమైన శిక్ష ఏది ఉంటుందని ఆలోచించారు. అన్నయ్య పక్కన లేకపోతే ఆయన ఎప్పుడు తట్టుకోలేదన్నమాట. దీనికంటే ప్రాణాలు పోవటమే నయం అనుకుంటాడు తప్ప రామచంద్రమూర్తి పక్కన లేకుండా ఎప్పుడు అసలు ఆ భావన కూడా మనసులో రాదనమాట. ఇక నుంచి లక్ష్మణ, నేను మరణంతో సరిసమానమైన శిక్ష నీకు వేస్తున్నాను, అయోధ్య నగరం నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో, నా కంటికి కనబడమాకని చెప్పారన్నమాట. అయ్య బాబో అన్నయ్య, నేను ఆ శిక్ష తట్టుకోలేను అన్నయ్య అని చెప్పాడు. ఇది ధర్మం, రామో విగ్రహాన్ ధర్మ. రామచంద్రమూర్తి ఒక మాట చెప్పాడంటే దానికి కట్టుబడే తీరతాడు కాబట్టి వెళ్ళిపో అన్నాడు. ఉత్తరక్షణం లక్ష్మణస్వామి అక్కడి నుంచి పాదాభివందనం చేసి వచ్చి ఇంకెక్కడికి వెళ్లకుండా సరయు నదిలో దిగి ప్రవేశించేశాడనమాట. సరయు నదిలో ప్రవేశించాడు లక్ష్మణస్వామి. అంతటితో మహానుభావుడు ఆదిశేషుడి అంశ పూర్తి అయిపోయింది. లక్ష్మణస్వామి లేకుండా రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటాడండి? అంతటి ప్రేమ స్వరూపం, అన్నదమ్ముల యొక్క స్వరూపం. లక్ష్మణుడు లేకుండా రామచంద్రమూర్తి కొన్ని రోజులు నిలబడలేకపోయాడు. వాల్మీకి మహారాష్ట్రం నుంచి లవకుశులను తెప్పించి పట్టాభిషేకం చేయించి రామచంద్రమూర్తి కూడా సరయు నదిలో దిగి ప్రవేశించేశాడనమాట. ప్రవేశించిన తర్వాత రామచంద్రమూర్తి కూడా అలాగా దేహాన్ని వదిలిపెట్టేశారు.
రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఆఖరి ఘట్టానికి కూడా దూర్వాస మహర్షే కారణం. ఎందుకంటే ఆయన కోపిష్టిలా కనబడతాడు. ఆయన చేసే ప్రతి ఒక్క ఈ పని కూడా లోకానికి అంతటికి ఎంతో ఉపకారం అనమాట. ఇంకా ఎంతకాలం ఉంటాను రామచంద్రమూర్తి కానీ, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సందర్భంలో గతించొద్దు. కాబట్టి ఈయన ఈ లోకమంతా కూడా నింద వేసినా సరే ఆయన కోపం మాత్రం లోకోపకారం కోసం ఉపయోగపడిందనమాట. అంతటి మహాశక్తి సంపన్నుడు, అంతటి విశేషమైన మూర్తి అనమాట. మనకి కార్తీక పురాణంలో కూడా చదువుతాం, భాగవతంలో కూడా కనిపిస్తుంది అంబరీషోపాఖ్యానం. అంబరీషోపాఖ్యానం ఒకానొక సందర్భంలో అంబరీషుడు ఏకాదశి వ్రతం చేశారు. ఏకాదశి వ్రతం చేసి చక్కగా మరి ఇంటికి అతిథి పిలవాలిగా, మరి ఏకాదశి వ్రతం చేశాను స్వామి, ఏకాదశి చక్కగా ఇంటికి ఎవరైనా అతిథికి భోజనం పెట్టి ఈయన తినాలి. వీళ్ళ అదృష్టం కొద్దీ దూర్వాస మహర్షి వచ్చారనమాట. ఓహో, అతిథి 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 స్వయం విష్ణు అని చెప్పి నమస్కరించారు. మహానుభావు విష్ణు స్వరూపంలో మీరే వచ్చారు, మా అదృష్టం, రండి రండి అని చెప్పారనమాట. సరే ఇవాళ ఏకాదశి గడిలయ్యేంత వరకు నేను స్నానం చేసి వస్తానని చెప్పి ఆ ఎదురకుండా కోనేటిలోకి సరస్సులోకి వెళ్ళారు. ఎంతసేపటికి రాడే, ఎంతసేపటికి రాకపోయేసరికి ఏకాదశి సేపు అంతసేపు ఉపవాసం ఉండటం ధర్మం, కానీ ద్వాదశి గడిలు ప్రవేశించిన ఉత్తరక్షణం భోజనం చేయడం ధర్మం అన్నమాట. ద్వాదశి వెళ్ళిపోయినా సరే భోజనం కనుక చేయకపోతే ఇంకా ఏకాదశి ఉపవాసం ఫలితం ఉండదు. ద్వాదశి గడిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దూర్వాస మహర్షి రాకపోయేసరికి ఈయన ఏం చేశాడంటే కొద్దిగా మంచినీళ్ళు తాగితే ఉపవాస దోషం తొలగిపోతుంది చెప్పి కొద్దిగా మంచినీళ్ళు తాగాడండి ఈయన అంబరీషుడు. అదే సందర్భంలో దూర్వాసం వచ్చాను. అది చూసావా, నన్ను పిలిచి నాకు భోజనం పట్టుకుని నువ్వు మంచినీళ్ళు తాగేస్తావా అని శపించబోయేసరికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు దూర్వాస మహర్షి మీద. ప్రయోగించాడు. ఆయన ముల్లోకాలు తిరిగారు. ముల్లోకాలు తిరిగి నేను రక్షించేవాడు ఎవరో ఉండయా, శ్రీమన్నారాయణ మూర్తి దగ్గర వెళ్ళి సరే నేను రక్షించలేను, అంబరీషుడు పాదాలు పట్టుకో ఆయనని రక్షిస్తాడని చెప్పి ఆ యొక్క వృత్తాంతం, అంబరీషుడు యొక్క వృత్తాంతంలో ఆయన యొక్క చరిత్ర ఖ్యాతికెక్కిందనమాట. అంటే దూర్వాస మహర్షి కూడా కోపాలు ఉంటాయని కాదు, అంబరీషుడు ఖ్యాతి బయటపడాలంటే దూర్వాస మహర్షి కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి పనులు చేయక తప్పలేదనమాట. అంతటి శక్తివంతుడయ్యా దూర్వాస మహర్షి. అంటే దూర్వాస మహర్షి పేరు విన్న, ఆయన పేరు తలుచుకున్నా సరే జగదంబ యొక్క లలితా త్రిపుర సుందరి దేవి కామాక్షిదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి తీరుతుంది. అంతటి మహాశక్తి సంపన్నుడయ్యా దూర్వాస మహర్షి. తర్వాత ఆ కామాక్షి అమ్మవారి వైభవాన్ని మనం తెలుసుకుందాం.